నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సత్తెనపల్లెటూరులో సింగయ్య అనేటువంటి ఒక వృద్ధుణ్ణి చంపింది ఎవరు అనేది పూర్తిగా బయటపడబోతుంది. అయితే ఇక్కడ అంబటి రాంబాబు అంటున్నాడు, ఏమంటున్నాడంటే డ్రైవర్ గుద్ది చంపితే జగన్ పైన కేసులు ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అయితే గతంలో అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పింది మాత్రం చాలా క్లారిటీగా ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి మనకు అర్థం అవుతుంది. కానీ సేమ్ ఇదే పరిస్థితిలో ఇదే ఆంధ్రప్రదేశ్లో గతంలో అంటే 2020-21లో నారా లోకేష్ గారు ఒక పర్యటనలో వాళ్ళకి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళందరినీ తీసుకొని ఒక నీళ్ళలో ట్రాక్టర్ మీద వెళ్తూ జస్ట్ 10 to 15 స్పీడ్ కూడా ఉన్నటువంటి ట్రాక్టర్ కొంచెం అదుపు తప్పినప్పుడు అక్కడ ఎవరికి ఏం కానప్పుడు కనీసం వాళ్ళ అంటే ట్రాక్టర్లో కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకపోయినా సరే దీన్ని జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ గారి మీద కేసు వేయడం జరిగింది. కానీ అక్కడ ఎవరికి ఏం జరగలేదు, ఎవరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేదు. కానీ ఇక్కడ ఎవరైతే సింగయ్య అనేటువంటి ఒక వృద్ధుడు చనిపోయిన తర్వాత లూర్దు మేరీ అని చెప్పి వాళ్ళ భార్య వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని విచారణ చేస్తూ అక్కడ కూడా పోలీసుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి భక్తులు ఉన్నారనేది కొంత తేలుతుంది. ఎందుకంటే ఎస్పీ సతీష్ గారు చాలా దుందుడుకు చర్యల్లో అదే రోజు వెహికల్ దొరికిందని చెప్పి ఘటన జరిగిన రోజే వాళ్ళని అదుపులో తీసుకున్నామని చెప్పి మాట్లాడుతూ కాన్వాయ్కి ఈ యొక్క వెహికల్కి ఎటువంటి సంబంధం లేదు, గుద్దింది సఫారీ అని చెప్పి మాట్లాడారు. కానీ ఈరోజు అనుకోకుండా వచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో వైసీపీ కార్యకర్తల దగ్గర నుంచి చాలా క్లారిటీగా రమణారెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి డ్రైవరు కారు వెక్కిచ్చేస్తూ ఇంకా పూర్తి స్థాయిలో వెక్కలేదు, ఇంకా ఎక్కితే ఇంకా కనీసం ఆ దృశ్యాలు ఇప్పటికే గగురుపొస్తుంది. అలాంటి కారు దృశ్యాలు వచ్చిన తర్వాత జగన్ని అరెస్ట్ చేయడం కానీ జగన్ పైన కేసులు పెట్టడంలో తప్పే ఉంది అంటే ఏం చెప్తారు? గతంలో లోకేష్ గారు కూడా మరి ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ వెళ్ళినప్పుడు ఎవ్వరికి ఒక చిన్న గీత కూడా తగలకుండా ఏ ప్రమాదం జరగకుండా కేవలం వాటర్లో పక్కకి ఒరిగిపోయి అక్కడ ఏదో రోడ్డు సరిగ్గా లేకపోవటం వల్ల ఒరిగిపోవటం వల్ల అందరూ కూడా ట్రాక్టర్ మీద దిగటం సేఫ్గా వచ్చారు. అయినా సరే ఎన్నో అవాకులు చవాకులు ఇష్టానుసారంగా వీరంగా వేసిన జగన్మోహన్ రెడ్డి మరి మాస్క్ పెట్టుకోలేదన్నారు, ఏదో కరోనా టైం అన్నారు, రకరకాలుగా వ్యాఖ్యలు చేసి కేసు నమోదు చేసి మరి ఎన్నో విధాలుగా వీళ్ళందరూ కలిసి మాట్లాడిన మాటలు ఈ రోజు ఒక్కసారి గుర్తు చేసుకుంటే మరి ఈ రోజున అసలు మనిషి ప్రాణమే పోయింది కదా. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడుతూ మరి నేను ఒక లాయర్ని, నాకు సెక్షన్స్ తెలుసు అని మాట్లాడుతున్న ఇట్లాంటి వాళ్ళు ఒక్కసారి వెనక్కి తిరిగి గతంలో మీరు ఎట్లాంటి ఇబ్బంది జరగకపోయినా కూడా లోకేష్ గారి మీద కేసులు పెట్టడం, ఎన్నో విధాలుగా అవాకులు చవాకులు మాట్లాడటం లాంటివి గుర్తు చేసుకుంటే ఈ రోజున మనిషి ప్రాణం తీసిన వాళ్ళ మీద కేసు పెట్టడం ఏమాత్రం తప్పులేదని అందరికీ అర్థమవుతుంది. వాళ్ళు విగ్రహావిష్కరణకు వెళ్ళిన రోజు సాయంత్రం మరి ఒక సక్సెస్ మీట్ అని చెప్పేసి ఒకటి పెట్టారు. విడుదల రజని, అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారితో సహా పెట్టి వీళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే అసలు వేలాదిగా తరలి వచ్చిన జనం చూడలేక కడుపు మంటతో కూటమి ప్రభుత్వం అంటూ రకరకాల వ్యాఖ్యలు చేస్తూ అక్కడ జరిగిన కార్యక్రమాన్ని వాళ్ళు విపరీతంగా వైరల్ చేసుకునే ప్రయత్నంలో ఎన్ని రకాలుగా వాళ్ళని వాళ్లే పొగుడుకుంటూ చెప్పారు. మరి రప్పా నరుగుతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరి ఎన్నిసార్లు అక్కడున్న ఒక జర్నలిస్ట్ చేత చెప్పించాడు, విలేకరు చేత. మరి ఇవన్నీ చూసిన తర్వాత మరి అదే జగన్మోహన్ రెడ్డి అదే రోజు అదే అంబటి రాంబాబు మరి ఆ రోజున అన్ని రకాలుగా మాట్లాడి ఈ రోజు ఏమంటున్నారంటే వాళ్ళంతా కూడా టీడీపీ కార్యకర్తలు అని. ఏ విధంగా చూడాలి? వాళ్ళ సాక్షి ఛానల్లోనే రాశారు కదా ఈ రోజున వాళ్ళంతా వచ్చిన వాళ్ళంతా టీడీపీ కార్యకర్తలని. మరి ఆ రోజున వాళ్ళు మాట్లాడిన మాటలు అంటే సడన్గా అప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా వీళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా వాళ్ళని మనం చూడాలంటే నిజంగా నరరూప రాక్షసులు వీళ్ళంతా. అంత నిర్దాక్షిణంగా మనిషిని వాళ్ళు కారెక్కించి తొక్కించేసి ఈడ్చి అంటే జంతువులను కూడా అంత దారుణంగా వేయరేమో. దానికి ఏదన్నా సరే బాగాలేకపోయినా ఏదైనా హెల్ప్ మనం చేయగలిగింది ఏదన్నా ఉన్నా కూడా చేస్తారు, పొరపాటున జరిగితే యాక్సిడెంట్. మరి ఒక మనిషిని ఇంకొక మనిషి కారుతో ఎక్కించటం, ఈడ్చి ఆ చెట్ల మధ్య పడేయటం, మాకేం సంబంధం లేదని వెళ్ళిపోయి కప్పిపుచ్చుకునే ప్రయత్నం. వాళ్ళు ఎక్కడ కేసు కూడా పెట్టడానికి వీలు లేకుండా అంబటి రాంబాబు చేత మరి డబ్బులు ఎందుకు ఇచ్చి పంపించాడు జగన్మోహన్ రెడ్డి? మరి ఎందుకు ఆ రోజున ఎవరో వచ్చేసి నా కారే తొక్కింది అని చెప్పేసి ఆ రోజున చెప్పటంలో మరి ఎవరైతే ఇప్పుడు గుంటూరు ఎస్పీగా ఉన్నా ఆ వ్యక్తి ఎందుకు ఆ రోజున ఎటువంటి ప్రాథమిక విచారణ లేకుండా మరి స్టేట్మెంట్ ఎట్లా ఇస్తాడండి ప్రెస్ మీట్ పెట్టి?
ఈ రోజున మరి ఈ వీడియో వచ్చిన తర్వాత పోలీసులు ఏ విధంగా ఎటువైపు మాట్లాడుతున్నారు అనేది ఈ రోజున ప్రజల్లో అందరూ వస్తున్న క్వశ్చన్. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఘటన జరిగి దాదాపు 3 రోజుల పైన అవుతుంది. 3 రోజుల క్రితం అదే రోజు ఘటన జరిగిన వెంటనే ఏదైతే దేవినేని అవినాష్ సంబంధించిన అనుచరుడు అని చెప్పి తన కారు అని చెప్పి ఆ కారుకి క్యాన్వాయ్కి సంబంధం లేని చెప్పి క్యాన్వాయ్కి సంబంధం లేని కారు వచ్చేసి గుద్దిందని చెప్పి మాట్లాడుతున్నాడు. కానీ ఆ రోజు మనం చాలా క్లారిటీగా చూస్తే క్యాన్వాయ్లోకి ఇతర ప్రైవేట్ వెహికల్ వచ్చేటువంటి పరిస్థితి ఎక్కడ లేనేలేదు. అవును, అది కాక వచ్చి గుద్ది చంపేంత సిచ్యువేషన్ కూడా లేదు. కానీ ఇక్కడ మనం చూసుకునేసరికి ఆ ఎస్పీ ఎందుకని ఆ రోజు ఆ మాట మాట్లాడాడని తీసి పక్కన పెడితే 3 రోజులుగా ఎందుకని చెప్పి ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ కావచ్చు లేదా ఎస్పీ తను ఏదైతే వ్యాఖ్యలు చేసో దానికి కట్టుబడే ఉండి నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన తర్వాత ఎందుకని ఇప్పుడు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు అంటే ఈ 3 రోజుల నుంచి ఎస్పీ సతీష్ ఏం చేస్తున్నాడు? గతంలో కూడా ఎస్పీ సతీష్ వైఎస్ జగన్ గారికి చాలా సపోర్ట్ చేశారని చెప్పి కొన్ని వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు కంప్లీట్ సింగన్న హత్య కేసు ఏదైతే ఉందో ఎస్పీ సతీష్ గారి మెడకు చుట్టుకోబోతున్నాయా అంటే ఏమంటారు? ప్రజలందరూ కూడా ఇప్పుడు అదే క్వశ్చన్ అండి. ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంటు మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, అంతా కూడా సక్రమంగా నడుస్తుందని చెప్తున్నారు కదా. ఈ రోజున ఒక మనిషి ప్రాణం మనం సినిమాల్లో మాత్రమే చూసుంటాం ఇట్లాంటి సిచ్యువేషన్స్. ఎక్కడైనా ఒక విలన్ కూతురో లేకపోతే హీరోయిన్ ఎవరొకరు ఒక మనిషిని గుద్దటం, మరి వాళ్ళ ఇంట్లో పనివాడికి నేనే ఆ కారు డ్రైవ్ చేశానని చెప్పేసి వెళ్ళి లొంగిపో అని చెప్పేసి పోలీస్ స్టేషన్ పంపించడం. ఓల్డ్ మూవీస్ లో చాలా చూసుంటాం మనం ఇలాంటి సీన్స్ అన్ని. నిన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గతంలో చూస్తే రాజనాల మరి ఎవరైతే ప్రభాకర్ రెడ్డి ఇట్లాంటి విలన్స్ అందరూ ఏదైతే చేసేవాళ్ళో అలాంటి ఓల్డ్ మూవీస్ జగన్మోహన్ రెడ్డి మధ్య చూసాడా? మరి ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో మరి ఓల్డ్ మూవీస్లో ఏదైతే సీన్స్ ఉంటాయో అదే సీన్ నిన్న గుంటూరులో జరిగిన దానికి తను అదే సీన్ క్రియేట్ చేశాడు. మరి నిజంగా పోలీసులు కూడా మరి సినిమాల్లో చూస్తుంటాం, వాళ్ళు కూడా వచ్చేసి ఏదో అక్కడున్న కార్యక్రమాన్ని మరి అక్కడ వాళ్ళు చెప్పిన ప్రకారం చేయటమే తప్పించి వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు చెయ్యలేదు అనేది మనం బోలెడన్ని సినిమాలు చూస్తుంటాం. ఈ రోజున ప్రజలందరూ వాళ్ళకి ఇదే కనిపిస్తుంది. ఓల్డ్ మూవీస్లో సీన్ అంతా కూడా ఈ రోజున ఇక్కడ చూపించారు. మరి ఖచ్చితంగా పోలీసులు జగన్మోహన్ రెడ్డి చేతిలోనే ఉన్నారు. మరి ఎస్పీ ఎందుకు ఈ రోజున వాళ్ళు నిజంగా నిర్ధారణ చేసుకోకుండా, అంటే ఒక నిందితుడు నేనని చెప్పి ఒప్పుకుంటే అంతటితో అయిపోతుందా? ఇంకా ఏది ఉండదా దానికి సంబంధించినవేమీ కూడా? ఎన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి ఒక విచారణ అంటూ జరగాలి. మరి అక్కడున్న సీసీటీవీ ఫుటేజెస్ వీళ్ళు డ్రోన్ల ద్వారా ఉపయోగిస్తే వాటికి సంబంధించిన విజువల్స్ ఇవన్నీ తీసి విచారణ పూర్తిగా లోతైన విచారణ ఎందుకు జరిపించలేదు? ఎందుకు దీని ఆధారంగా మళ్ళీ సేమ్ అంతే అంటే ఆ రోజు ఒక వ్యక్తి వచ్చి నా వెహికల్ నేనే గుద్దిచ్చాను, నేనే చంపేశానంటే అతని గురించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఈ రోజున ఈ విజువల్ వచ్చింది కాబట్టి దీని ప్రకారం ఇదిగో ఇలా జరిగింది, ఇలాంటి ఆధారాలు వచ్చినాయి అంటే ఎవరి వల్ల వచ్చినాయి అవి? అంటే వీళ్ళు ఏమైనా విచారణ చేసి బయటకు తీశారా అంటే లేదు. అది అన్ఎక్స్పెక్టెడ్ గా ఎవరు కూడా దాన్ని అనుకోని సంఘటనగా వీడియో బయటకు వచ్చింది. ఈ రోజున పోలీసులకు కూడా దిమ్మ తిరిగిపోయే పరిస్థితి. ఎస్పీ ముఖ్యంగా గుంటూరు ఎస్పీ నిజంగా అతను జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలు బొమ్మ అనేది ఈ రోజున ప్రశ్న ప్రజలందరిలో కూడా వస్తుంది. ఈ రోజున ఈ సింగయ్య అనే వ్యక్తికి హత్య కారణమైన వారిలో నిజంగా ప్రధాన పాత్ర ఇతందేననేది ప్రజలందరూ అంటున్నారు. ఈ రోజున తొక్కిచ్చినాడు, మరి అదేవిధంగా ఈ చవతలేసిన వాడు, వీళ్ళందరితో పాటు ఇతనికి కూడా సమాన దానిలో ఇది ఉంది ఆ భాగం దాంట్లో. ఎందుకంటే తప్పు చేసింది ఎవరు, దాన్ని ప్రోత్సహించింది ఎవరు? అక్కడ ప్రోత్సహించినట్లే. అంటే ఈ రోజున ఒక జరిగిన తర్వాత కూడా ఎక్కడా దాన్ని ఖండించకుండా ఇతను ఎందుకు మరి వేరే వాళ్ళు ఎవరో వచ్చేసి లొంగిపోయారు అయిపోయింది కారు నెంబర్తో సహా చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెడితే అయిపోతుందా? ఒక ప్రాణం అక్కడ, ఒక జీవితం. వాళ్ళు ఎంతో ఏదో భవన నిర్మాణ కూలీలు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఏదో చదువుకుంటున్నారు అంటున్నారు. ఎక్కడ ఈ రోజున ఇంటి యజమానిని కోల్పోయి మరి వాళ్ళకి ఈ రోజున భృతి లేదు, జీవన భృతి ఎవరు కూడా వాళ్ళకి పెట్టేవాళ్ళు ఉండరు. మరి జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్ అలాగే వాళ్ళకి సహకరిస్తున్నా మరి సంఘంలో శాంతి భద్రతలను కాపాడవలసిన పోలీసులు ఎందుకు ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు? అంటే యూనిఫామ్కు ఉన్న విలువను తీసేస్తున్నారు. ఇట్లాంటి వ్యక్తులు ఇంకా ఉన్నారా? ఉంటే గనక నిజంగా అట్లాంటి వ్యక్తులు ఈ ఉద్యోగానికి తగరు అనేది ఈ రోజున ప్రజలందరి నుంచి వస్తున్న అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అంటే ప్రభుత్వం మారింది, అంటే అక్కడ ఉన్న ఉద్యోగుల పనితీరు మారింది, మరి ప్రతి ఒక్కరు కూడా న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉంటున్నారు అని చెప్పేసి మేము ఆలోచించాము. కానీ ఒక వ్యక్తి ప్రాణం ఆ విధంగా కారు టైర్ల కింద తల పెట్టి నలిగిపోయే విధంగా ఉంటే ఎంత ఘోరంగా ఉంది చూడటానికి. ఇట్లాంటి కార్యక్రమాల్లో కూడా ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే, కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ సింగయ్య అనే హత్య కేసులో
హత్యే అది, దారుణంగా యాక్సిడెంట్ అంటున్నారు కానీ ఆ రోజు స్పందించి ఎవరనేది బాధ్యత వహించి ఆయన్ని ట్రీట్మెంట్ కోసం పంపిస్తే అది హత్యని ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. కానీ ఈ రోజున వీళ్ళు చేసిన ఈ దుశ్చర్యను నిజంగా ప్రజలందరూ కూడా హత్యగానే పరిగణిస్తున్నారు. మరి ఎస్పీ గారు ఎంతవరకు దాని మీద తనకు సంబంధించి తను స్టేట్మెంట్ ఇచ్చుకుంటారా, మరి ప్రభుత్వం అతని మీద కఠినమైన చర్యలు తీసుకుంటుందా, ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు ఈ రోజున. అయితే మనం చూసుకుంటే ఒకవేళ 3 రోజుల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన ఏదైతే ఉందో, ఎస్పీ సతీష్ గారు పలాని ఏదైతే టాటా సఫారీ వెహికల్ తన్ని గుద్దింది, దాని నంబర్ 001 సంథింగ్ ఏదో చెప్తూ కొన్ని వివరాలు బయట పెట్టారు. నిజంగా ఒకవేళ నిన్న ఏదైతే మొన్న అర్ధరాత్రి నుంచి ఏదైతే వైరల్ అవుతున్న వీడియో ఒకవేళ బయటికి రాకపోతే కుటుంబ సభ్యులు కూడా లూర్దు మేరీ ఎవరైతే తన భార్య ఉందో తను కూడా సైలెంట్గా ఉండేది, 10 లక్షలు కూడా అంబటి రాంబాబు గారు ఇచ్చారు, అయిపోయేది. ఒకవేళ నిజంగా ఈ వీడియో రాకపోయి ఉంటే ఏం జరిగేది అంటే ఏం చెప్తారు? ఇక్కడ నిజంగా అట్లాంటివి ఎన్నోనండి. ఒక ప్రాణం విలువ వీళ్ళు చేసింది మనం చూసాం అంటే ఇంకెవరైనా అంతే కదా. ఏదైనా ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేతలు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు ఎంతసేపటికి గొడ్డళ్లతో కత్తులతో ఏ విధంగా వీరంగం వేస్తూ భయానక సిచ్యువేషన్స్ అక్కడ క్రియేట్ చేస్తూ మనం చూసాం. ఒక పిల్లవాడు ఆడుకునే సైకిల్ లాగేసుకొని ఎంత వీరంగం సృష్టించారు. అది ఒక పెళ్లికి సంబంధించి వెళ్ళి అక్కడికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని జోగి రమేష్ వాళ్ళ పెళ్లికి. మరి ఇన్ని విధాలుగా వీళ్ళు వికృత చేష్టలే తప్పించి ఎక్కడా కూడా ఈ రోజున ఒకటేనండి, అంటే ఒక ఫ్యామిలీకి అన్యాయం జరిగింది, ఒక మనిషి చనిపోయాడంటే దానికి కారణం ఎవరు అంటే నిజమైన హంతకులు ఎవరు అనేది మరుగున పడిపోయేది. ఇక్కడ పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో దానిలో కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఉన్నారు అనేది ప్రజలకి బయటికి తెలిసేది కాదు. అంటే ఇన్ని విధాలుగా ఇంతమంది దోషులు తప్పించుకునేవాళ్ళు. కేవలం ఆ ఒక్క వీడియో ఎవరు ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి, ఎంతమంది దీనిలో పాలు పంచుకున్నారనేది, వాళ్ళ అసలైన జీవితం ఏంటనేది ఈ రోజున వాళ్ళ చీకటి బ్రతుకుల్ని బయట పెట్టడానికి కారణమైంది. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే పోలీస్ అధికారి ఎస్పీ సతీష్ గతంలో కూడా తను జగన్మోహన్ రెడ్డిని శిక్ష నుంచి బయటపడేస్తానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడన్నట్టుగా ఈ రోజు కూడా మళ్ళీ అదే బయటపడబోతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.